హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నన్ను ఫస్ట్ టైం చూసినట్లయితే హాయ్, మై నేమ్ ఇస్ మేఘ్నా అండ్ ఇది నా కోతి చెల్లి అనమాట. సో ఐ మేక్ ఫ్యాషన్, బ్యూటీ, లైఫ్ స్టైల్ అండ్ ట్రావెల్ కాంటెంట్ ఇన్ దుబాయ్ అండ్ బెంగళూరు. సో యా, ఇవాళ అయితే మేము దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్కి వెళ్తున్నాం అనమాట. వీ గాట్ రెడీ. సో యా, వెళ్ళాక మళ్ళీ కలుస్తాను మిమ్మల్ని. బాయ్. సారీ గైస్, మేము యాక్చువల్గా వెళ్తుంది దుబాయ్ ఫెస్టివల్ సిటీ మాల్. నేను ఎడిటింగ్ చేసినప్పుడే చూసాను దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్ అని చెప్పాను బై మిస్టేక్. డాడీ హాయ్ గాయ్స్ అంటే మా అమ్మ నేర్చుకున్నాను. దుబాయ్ ఫెస్టివల్ సిటీ మాల్ బయట ఓపెన్ ఏరియా ఉంటుందన్నమాట. అక్కడ క్రిస్మస్ మార్కెట్ పెట్టారు. ఈసారి దుబాయ్లో ఎక్కడ పడితే అక్కడ చాలా వింటర్ వండర్లాండ్స్ పెట్టారు. సో చాలా బాగుంది క్రిస్మస్ అంతా. ఈసారి చాలా నిండుగా ఉందన్నమాట దుబాయ్ అంతా. గైస్ ఇదే గోల్డెన్ ఫ్రేమ్ అనమాట. ఒక సైడ్ నుంచి మొత్తం ఓల్డ్ సైడ్ ఆఫ్ దుబాయ్ కనిపిస్తుంది అండ్ ఇంకొక సైడ్ న్యూ దుబాయ్. అమ్మ ఏం కావాలన్నావు? వేరుశనక్కాయలు. ఇక్కడ ఇక్కడ వేరుశనక్కాయలు అంట. ఓకే, నాకు చాలా అవి ఇష్టమైతే ఇప్పుడు నీకు వేరుశనక్కాయలు ఇక్కడ నుంచి ఎలా అసలు ఎలా? పెట్రోల్ కొట్టేద్దామని చెప్పి పెట్రోల్ బంక్లో ఆగాము. ఇక్కడ మా డాడీని అడుగుతున్నాను పెట్రోల్ ప్రైస్ ఎంత దుబాయ్లో అని. జనరల్గా ఇండియా మీద దుబాయ్లో చాలా తక్కువ అని తెలుసు, బట్ ఎగ్జాక్ట్ ప్రైస్ ఎంతో తెలీదు. సో 2.5 dirhams per లీటర్ అనమాట దుబాయ్లో పెట్రోల్ ప్రైస్. అంటే అరౌండ్ 55 రూపీస్ అలా ఉంటుంది ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేస్తే. అండ్ కార్లో కూడా ఖాళీగా ఎందుకు కూర్చోవడం అని చెప్పి ఈ ప్రెస్ ఆన్ తెచ్చుకున్నాను ఇంటి నుంచి. సో అవి ఆన్ ద వేలో పెట్టుకున్నాను. మా చిట్టి జోషి పడుకుంది. ఏంటి గైస్, ఈ కార్ చూడండి, వావ్ బాగుంది. డాడీ నాకు ఇది కొనవా? పింక్ కలర్. ఇక్కడ మా డాడీ చూడండి, మధ్య నేను ఏది అడగనివ్వండి ఇదే డైలాగ్ అనమాట నాకు. ఐఫోన్ నుంచి కారు దాకా ఇదే డైలాగ్ నాకు. సో యా, ఎనీవేస్ మేమైతే ఇంకా మాల్కి వచ్చేసాము. అలా చెప్పు. ఈ క్రిస్మస్ మార్కెట్కి టికెట్ అది ఏం అవసరం లేదు, జస్ట్ ఫ్రీ ఎంట్రీ అనమాట. బట్ వెళ్ళే ముందర అయితే బ్లూ రివార్డ్స్ అనే ఒక యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోమన్నారు. అంటే అది ఒక పార్ట్ ఆఫ్ దేర్ ప్రమోషన్ లాగా డౌన్లోడ్ చేసుకోమన్నారు. అది డౌన్లోడ్ చేసుకొని చూపిస్తే ఒక బ్లూ రిస్ట్ బ్యాండ్ ఇస్తున్నారు. సో అది కూడా క్రౌడ్ మేనేజ్మెంట్ ఒకటి చేయడానికి కూడా ఇస్తున్నారు అలాగా. సో అది ఆ బ్యాండ్ ఉన్న వాళ్ళనే ఫస్ట్ ఎంట్రీ అలౌ చేస్తున్నారు అనమాట. ఇంకా మేము ఆ యాప్ డౌన్లోడ్ చేసుకొని చూపిస్తే మాకు ఆ రెస్ట్ బ్యాండ్స్ ఇచ్చారు బ్లూ కలర్ది. సో ఇంకా అది వేసుకొని వెళ్ళిపోయాం బయటికి. క్రౌడ్ మేనేజ్మెంట్ అయితే చాలా బాగా చేశారు. ఎక్కడికక్కడ సెక్యూరిటీ ఉండి కొంతమంది పంపించి అండ్ కొంతమంది ఎగ్జిట్ అయ్యాక ఇంకా నెక్స్ట్ బ్యాచ్ని పంపించి అలా చేశారు. అప్పటికి చాలామంది జనాలు ఉన్నారు అండ్ చాలా క్రౌడ్ ఉంది. బట్ ఇంకా ఓవర్ క్రౌడ్ అవ్వకుండా అయితే చాలా బాగానే చూసుకున్నారు. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇవన్నీ ప్రోగ్రామ్స్ అనమాట. డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ అవన్నీ చాలాసేపు జరిగాయి. మేము కాసేపు అవి చూసాక ఇంకా క్రిస్మస్ మార్కెట్ అది చెప్పాను కదా, అది ఇంకొంచెం ముందర ఉంది. సో ఇంకా అక్కడికి వెళ్ళిపోయాం మేము ఇదంతా చూసి. ఇంకా అలా ఫ్రంట్కి నడుస్తూ ఉంటే క్రిస్మస్ మార్కెట్ అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. కిడ్స్ అయితే చాలామంది ఉన్నారు. అసలు ఫేస్ పెయింటింగ్ అని, సెరమిక్ పెయింటింగ్ అవి ఇంకా చాలా యాక్టివిటీస్ ఉన్నాయి కిడ్స్కి అయితే. అండ్ ఆడుకోవడానికి కూడా కార్నివల్ చాలా గేమ్స్ అవి ఉన్నాయి. అండ్ ఇది చాలా పెద్ద క్రిస్మస్ ట్రీ, చాలా బాగుంది. ఇక్కడ క్రౌడ్ అయితే ఉంది బాగానే, బట్ యా మేమైతే బాగా ఎంజాయ్ చేసాము. ఇంకా ఇవన్నీ ఫుడ్ స్టాల్స్ అనమాట. మోస్ట్లీ స్వీట్ రిలేటెడే ఉన్నాయి. హాట్ చాక్లెట్ అని, కాఫీ అండ్ అదే ఇంకా డెజర్ట్స్ ఇలాంటివన్నీ ఉన్నాయి ఇటు సైడ్. అండ్ ఇది వచ్చేసి సర్కస్ అనమాట. ఇంకా దానికి మళ్ళీ ఒక సెపరేట్ టికెట్. అండ్ మా డాడీ అడిగారు వెళ్తారా అని, బట్ అది 2 hours అలా ఉంది. ఇంకా ఎవరు వెళ్తారులే, బోరింగ్గా ఉంటుందని చెప్పి వెళ్ళలేదు. అండ్ యా, ఇంకా చాలా గేమ్స్ అవన్నీ ఉన్నాయి. అండ్ బంజీ జంపింగ్ కూడా ఉంది కిడ్స్కి అది. ఇంకా కాసేపటికి మా అమ్మ డాడీ గ్రౌండ్ మీద సెటిల్ అయిపోయారు అనమాట. కాసేపు అక్కడ కూర్చుంటామని చెప్పారు. ఇంకా నేను జోషి ఫుడ్ స్టాల్స్ ఇంకా ఏమున్నాయో చూడడానికని వెళ్ళాము. ఇటు సైడ్ అంతా స్వీట్ ఐటమ్స్ ఉన్నాయని చెప్పాను కదా, సో స్వీట్ తినాలని లేదు. ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ అలా దొరుకుతాయేమో అని చెప్పి ఇంకా నేను జోషి వెతకడానికి వెళ్ళాము. ఈ వెళ్తున్న దారిలో మాకు ఇంట్రెస్టింగ్గా ఫోటో బూత్ కనిపించింది. ఇంకా అక్కడ ఫొటోస్ దిగాము.
ఇక్కడ ఏం జరిగింది అంటే ఫొటోస్ తీసేసుకున్నాక నేను జోషి ప్రింట్ అని నొక్కాము. సో ఆల్రెడీ ప్రింట్ నొక్కేసాము. బట్ అక్కడ ఫోటో బూత్ దగ్గర ఉన్న ఇన్ఛార్జ్ ఆవిడ మళ్ళీ లోపలికి వచ్చి లేదు మీరు ప్రింట్ నొక్కలేదని చెప్పి మళ్ళీ సెకండ్ టైం ప్రింట్ నొక్కింది. సో బేసిక్గా 2 ప్రింట్స్ వచ్చాయన్నమాట. ఇంకా నేను ఆవిడతో అంటే పెద్దగా ఆర్గ్యూ చేయలేదు కానీ చెప్పాను ఆవిడకి, మీకు ఆల్రెడీ చెప్పాను కదా నేను మరి ప్రింట్ నొక్కేసానని చెప్పి అని అంటే ఇంకా ఆవిడ ఏం చేయలేక ఇంకా ఒకదానికి ప్రైజ్ వేసింది. సో మాకు లక్కీగా ఆ ప్రైస్కి 2 ప్రింట్స్ వచ్చాయన్నమాట. ఇంకా నెక్స్ట్ అయితే ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకున్నాము. అక్కడే లక్కీగా టేబుల్ కూడా దొరికింది. ఇంకా మా మమ్మీ డాడీ కూడా అక్కడికి వచ్చేసారు. అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్ తింటున్న మధ్యలో ఈ ఫైర్ వర్క్స్ స్టార్ట్ అయినాయి అనమాట. మాకు ఏ టైంకి ఎగ్జాక్ట్గా స్టార్ట్ అవుతుందో తెలీదు ఫైర్ వర్క్స్, బట్ ఉంటాయని అయితే తెలుసు. ఇంకా అలా తింటున్న మధ్యలో స్టార్ట్ అయ్యాయి. చాలా బాగుంది ఫైర్ వర్క్స్ అయితే. ఇంకా సైమల్టేనియస్గా ఫౌంటైన్ షో కూడా జరుగుతుంది. బట్ ఆల్మోస్ట్ అందరి ఫోకస్ ఫైర్ వర్క్స్ మీద ఉంది. ఫౌంటైన్ షో అంటే ఇంకా దుబాయ్ మాల్లోనే ఇంకా టాప్ లెవెల్ అనమాట. ఇంకా దాన్ని బీట్ చేసి ఇంకా ఎక్కడ నాకు తెలియదు దుబాయ్లో ఏమున్నాయో. సో ఫౌంటైన్ షో అంత గొప్పగా ఏం లేదు, ఓకే యావరేజ్గా ఉందంతే. బట్ ఫైర్ వర్క్స్ అయితే చాలా బాగున్నాయి ఇక్కడ. ఇంకా నేను మా మమ్మీ డాడీ అలా కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటున్నాం అనమాట. జోషి మళ్ళీ దాన్ని సింగిల్గా ఫొటోస్ తీసుకుంటానని చెప్పి ఫోటో బూత్కి వెళ్ళింది మళ్ళీ. ఇంకా ఆల్మోస్ట్ 1.5 hours to 2 hours అలా ఉన్నట్టున్నాం అక్కడ. మాకు ఆ ఫ్రెంచ్ ఫ్రైస్ తినేసరికి హెవీ అనిపించింది. ఇంకా డిన్నర్ అది ఏం చేయలేదు. ఈ మధ్య ఆల్మోస్ట్ డిన్నర్ అయితే చేయట్లేదు, కొంచెం లైట్గానే తింటున్నాం. అంటే ఆ స్నాక్స్ అవి తినేసరికి హెవీ అయిపోతుంది. సో ఇంకా మాల్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. మా ఫెస్టివల్ మార్కెట్ నుంచి ఇప్పుడే లోపలికి వచ్చాం గైస్. ఇదే మాల్. క్రౌడ్ బీభత్సంగా ఉంది ఇవాళ. ఇంకా ఆన్ ద వేలో మాకు మ్యాక్స్ కనిపించింది. ఇంకా అక్కడికి వెళ్తే నాకు ఈ బ్యాగ్ నచ్చింది అనమాట. బట్ మళ్ళీ ఆ ఒక్క బ్యాగ్ కోసం లైన్లో ఎన్ని నించుంటాంలే అని తీసుకోలేదు. యాక్చువల్గా ప్రైస్కి అయితే వర్తే, అది చాలా బాగుంది ఆ బ్యాగ్. గైస్ మా క్రిస్మస్ మార్కెట్ అయిపోయింది. నౌ వీఆర్ గోయింగ్ బ్యాక్ హోమ్. సిటీ సెంటర్కి వచ్చామన్నమాట. సో క్రిస్మస్ ట్రీకి హ్యాంగింగ్స్ తగిలిద్దామని చెప్పి. సో అంటే పైన్స్ చిన్న పైన్స్ రెడ్ ఉన్నాయి. లాస్ట్ ఇయర్ పెట్టిన దాంట్లో అది ఉంది. తీసుకో, బాగానే ఉంది అది. గోల్డ్ తీసుకో. అవేవి పైన్స్ సరే తీసుకో, ఇది చూద్దాం ఆగు. పైన్స్ ఇవి తగిలించచ్చు. ఇది ఒకటి తీసుకో. దేనికి పెడతా? హ్యాంగ్ చేయడానికి ఇవి కూడా. అవునా, తీగ మరేంటి క్రిస్మస్ షాపింగ్ షేర్ చేసుకోవచ్చు. సరే చాలు. వద్దు వద్దు దా. నీకేరా ఇద్దరికి అన్నావు హాఫ్ హాఫ్ అని. ఇదే గొడవలు మా ఇద్దరు. ఫస్ట్ సిప్పిన అది, తొక్క సిప్పిన అది, ఎలాగో సగం సగం తాగేది. ఫస్ట్ ఏమైనా పట్టుకున్నావు అని నా చేతిలో నువ్వు తీసుకున్నావు, నేనేం ఇచ్చేయలేదు నీకు. పిచ్చి కొత్త హ్యాంగింగ్స్ తీసుకున్నావు, క్రిస్మస్ హ్యాంగింగ్స్. హే గాయ్స్, సో నేను ఇంటికి వచ్చి ఇంకా మేకప్ రిమూవ్ చేసి స్కిన్ కేర్ చేసుకొని డ్రెస్ మార్చుకొని మొత్తం ఇప్పుడైతే కొంచెం ఎడిటింగ్ పని ఉందన్నమాట, అది కూడా చేసేసి పడుకుంటాను ఇంకా. సో మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేసి ఆల్ అని కొట్టండి. సీ యూ గైస్ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. బాయ్.